అంతేకాదు హ్మ్, మనం ఎక్కడ ఉంటామంటే అస్సలకి వాస్తవంగా యేసు ప్రభు మనకంటే పర పరలోకమును ఉన్నత స్థితి దేవదూతలు, మరి దూతలు, మహాదూతలు, సమాచార దూతలు, అధికార దూతలు, ఇలాంటి దూతలకు ఒక్కొక్క స్టేటస్ ఉంది. కానీ అట్టడుగు స్థాయి ఏదన్నా ఉంది అంటే అది భూలోకమే. అంత స్థాయిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడంటే దేవుడు. ఆ భూలోకం నుంచి ఇంకా అట్టడుగు స్థాయి నరకం. ఆ నరకము నుంచి ఆ నరకాన్ని సంఖ్యలు కూడా తెంచుకొని వచ్చాడు యేసు ప్రభు. అయితే ఇక్కడ ఏంటంటే అట్టడుగు స్థాయిలో మనం ఉంటే అంతకంటే కిందకు వెళ్ళి యేసు ప్రభు మహిమ శరీరం లాగా మార్చబడి ఆయన శక్తిని పుంజుకొని మళ్ళీ ఆయన మహిమగల దేవుడు కాబట్టి మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చోవడం జరిగింది. అయితే యేసుప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అరే బాబు, మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడే అయినా కానీ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టబోతున్నానంటే నేను పరలోకములో నా సింహాసము పక్కన. అయితే విషయం ఏంటంటే దేవదూతలు, మహాదూతలు పెత్తనం చేయటం కదరా బాబు, ఈ భూమి మీద పెత్తనం చేయటం కాదు, లేకపోతే ఈ దేశంలో ఉండి పెత్తనం చేయటం కాదు. నిన్ను నా పక్కన కూర్చోబెడతాను. అన్ని నామముల కంటే పైనామం అంటే అదే. నిన్ను ఎక్కడ కూర్చోబెడతానంటే నా సింహాసనం పక్కన, కుడి చెయ్యి పక్కన కూర్చోబెడతానంటారా. ఎందుకంటే అన్ని నామాల కంటే పైనామం గొప్పది రానైనా అని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుడు మనల్ని అంత నిలబెట్టి మనల్ని అక్కడ కూర్చోబెట్టడం కోసమే మనల్ని ఎంతగా తయారు చేసి మనల్ని ఈ విధంగా ఆయన వడిలో చేర్చుకొని సంరక్షించడానికి ఆయనకి పూనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచనలో వేరుగా ఉంది కాబట్టి దేవుడి యొక్క క్రియ, ఆలోచన చాలా గొప్పది. అది తెలుసుకోవడమే చాలా కష్టం. కానీ ఆయన వెతికిన వారికి దొరుకుతానని అన్నాడు. వెతికే వారికి నేను దొరుకుతాను అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మనం వెతుకుతున్నామా అంటే లేదు. మనం దేవుణ్ణి వెతకట్లేదు, సమస్యలు వెతుకుతున్నాం. సమస్యల చుట్టూ వాటి యొక్క సమస్యలు ఏ విధంగా తీరుతాయనే దానికోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ సమస్యలకి పరిష్కారం ఇచ్చే వ్యక్తి వైపు మనం ప్రయాణించట్లేదు. ఆయన వైపు ప్రయాణించినప్పుడు ఆ సమస్యలకి పరిష్కారం మార్గం యేసే నిజమైన రక్షకుడు, యేసే నిజమైన దేవుడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.